పహల్గం దాడి బాధితులకు ఆపరేషన్ సింధూర్ పూర్తి స్థాయి న్యాయం చేయలేదని అంటున్నారు ఎక్స్ ఆర్మీ జవాన్ భాస్కర్ రెడ్డి. ఉగ్రముఖాలను మొత్తానికి తుదముట్టిస్తేనే వారికి నిజమైన నివాళి అన్నారాయన. అమాయకపు ఆడపడుచుల సింధూరం తుడవటమే వారి పాలిట రక్త సింధూరమైందన్నారు. ప్రధాని మోదీ భారత్పై ప్రతీకారం తీర్చుకుంటామన్న జైషే మొహమ్మద్ అధినేత మౌలానా మసూద్ అజర్ చేసేది ఏమీ లేదని తెలిపారు. బిన్ లాడెన్ కు పట్టిన గతే అజర్ కు పడుతుందని మండిపడ్డారాయన. ఇక ఆపరేషన్ సింధూర్ 2 మొదలైతే మొదటి టార్గెట్ మసూద్ అజరేనని, భారత్ ఆర్మీ పిలిస్తే ఎక్స్ ఆర్మీ సభ్యులం కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాయంటున్న ఎక్స్ ఆర్మీ మంచిర్యాల ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డితో ఐ న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఆడపడుచుల సింధూరమే ఇప్పుడు ఆ ఉగ్రముఖుల పాలిట రక్త సింధూరమైంది. వెయిట్ చేసి పులి దెబ్బ కొడితే ఎలా ఉంటుందో ఆ దెబ్బను ఇటు పాక్తో పాటు పీఓకేలో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు రుచి చూశాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయి? ఇప్పటికే ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి 9 స్థావరాలను భారత సైన్యం కూల్చివేయడంతో ఉగ్రవాద మూకలు కూడా ఖచ్చితంగా బదులు తీర్చుకుంటామంటూ కూడా లేఖలైతే విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ 2 కొనసాగుతుందా? ఆపరేషన్ సింధూర్ 2 కొనసాగితే ఎటువంటి పరిస్థితులు ఉంటాయి? ఇవే అంశాలపై మనతో మాట్లాడడానికి భారత్ ఎక్స్ ఆర్మీ హవల్దార్ భాస్కర్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పటి వరకు ఎన్నో ఏళ్ళుగానైతే మీరు చూస్తూనే ఉన్నారు, పాక్ కవింపు చర్యలకు పాల్పడుతున్నాయి, దాడులు చేస్తున్నాయి, ధీటుగా ఇటు భారత్ కూడా బదిలిస్తూ వస్తుంది. కానీ పహల్గామ దాడి మాత్రం కేవలం ఇటు భారత్ను టార్గెట్ చేసుకునే ఆడపడుచుల సింధూరాన్ని అయితే తుడిచిన పరిస్థితులు ఉన్నాయి. ఎట్లా చూడొచ్చు? భారత్ ఆపరేషన్ 2 సింధూర్ కనుక కొనసాగితే ఎలా ఉంటుంది? ప్రజలందరికీ నమస్కారము. ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటిదంటే, నా పేరు భాస్కర్ రెడ్డి. నేను 2000 సంవత్సరం నుంచి 2018 వరకు ఇండియన్ ఆర్మీలో జాబ్ చేసి రిటైర్డ్ అయ్యాను. నేను మంచిర్యాల జిల్లా ఎక్స్ సర్వీస్మెన్ యూనియన్ ప్రెసిడెంట్గా ప్రస్తుతం కొనసాగుతున్నారు. ఈ మీడియా ప్రతినిధి అడిగినట్టు ఈ సింధూర్ అనే పేరు దేనికి వచ్చింది అంటే, 22 ఏప్రిల్ 2025లో జరిగిన పహల్గామ్ అటాక్. అందులో ముఖ్యంగా జరిగింది ఏంటిది అంటే, ఆడపడుచులను మాత్రం వదిలిపెట్టి పురుషులను మాత్రం చంపడం జరిగింది. ఆ ఆడపడుచుల బొట్టును చెరిపేయడం జరిగింది. ఆ బొట్టునే హిందీలో సింధూర్ అంటారు. దానికే ఆ ఆడపడుచుల బొట్టుకు ప్రతీకారమే ఈ ఆపరేషన్ సింధూర్ అనేది. ఈ ఫస్ట్ సింధూర్ జరిగింది, సెకండ్ సింధూర్ జరుగుతుందా జరగదా అనేది మీడియా వల్ల క్వశ్చన్. జరుగుతుందా జరగదా అనే దాన్ని బట్టి, పాకిస్తాను దుశ్చర్యలు ఏ విధంగా చేస్తుందో దాన్ని బట్టి మన భారతదేశం అనేది డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. సింధూర్ 2 కనుక జరిగేది ఉంటే నేను చెప్పదలుచుకున్నది ఒకటే, ఉగ్రవాద సంస్థలన్నీ మట్టుబెట్టుకొని పోతాయి. ఇది మాత్రం పక్కా కన్ఫర్మ్. ఒకవేళ పాకిస్తాన్ కనుక యుద్ధానికి కనుక కాలు దువ్వుతే, పాకిస్తాన్ అనేది లేకుండా, సరే నేను రిటైర్డ్ అయినా కూడా నా ఇండియన్ ఆర్మీ సోదరులు పాకిస్తాన్ అనేది లేకుండా చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. ఓవైపు జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేతనైతే లేఖనైతే విడుదల చేశారు. మసూద్ అజర్ తన కుటుంబానికి సంబంధించినటువంటి 10 మంది చనిపోయారు. ఖచ్చితంగా దీనిపై భారత్పై ఇటు ప్రధానిపై కూడా ప్రతీకారం తీర్చుకుంటా అంటూ కూడా ఆయన అయితే లేఖనైతే విడుదల చేశారు. ఒకవేళ మసూద్ అజర్ గనక ప్రతీకార చర్య తీసుకోవాలనుకుంటే కనుక భారత్లో ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయి? స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయ్యే అవకాశం ఉన్నాయా? ఒకవేళ స్లీపర్ సెల్స్ కనుక యాక్టివేట్ అయితే ఇటు భారతదేశ వ్యాప్తంగా కూడా ఎక్కడెక్కడ ఎటువంటి ప్రాంతాల్లో కట్టుదిట్టమైన ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది? ముఖ్యంగా మీరు మసూద్ అలీ గురించి తీశారు కదా. మసూద్ అలీ అనేది సరే ఓకే, అతను అన్నారు భారత్ మీద ప్రతీకార చర్య తీసుకుంటామని. సరే తీసుకొనివ్వండి, దానికి ఎవరు అభ్యంతరం ఏం చెప్పడం లేదు. తీసుకుంటే మాత్రం అతని పరిస్థితి కూడా బిన్ లాడెన్కి ఎటువంటి పరిస్థితి అయిందో అదే పరిస్థితి జరుగుతుంది. అతనేం పెద్ద నీతివంతుడు ఏం కాదు, అతను కూడా ఒక ఉగ్రవాదే. ఉగ్రవాద సంస్థల మీద దాడి చేసినప్పుడు మా 10 మంది చనిపోయినలు అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించాల్సింది ఏంటిది అంటే, ఉగ్రవాద సంస్థ మీద భారత్ అనేది దాడి చేస్తే సింధూర్లో భాగంగా ఉగ్రవాద సంస్థలతో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎందుకున్నట్టు? అంటే వాళ్ళు కూడా ఉగ్రవాదులు అన్నట్టే కదా. మరి చనిపోతే సివిలియన్ పోయిన్లు అనడం ఎంతవరకు సమంజసం? ఇది మన భారతదేశ ప్రజలందరూ ఆలోచించాల్సిందే. ఇంకొకటి అడిగారు మీరు, స్లీపర్ సెల్స్ యాక్టివ్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఉంది, అక్కడ ఆర్మీ ఉంది, మన తెలంగాణ స్టేట్ పోలీసు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కంట్రోల్ చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మంచిర్యాల ఉంది, మంచిర్యాలలో ఎవరు ఆర్మీ వాళ్ళు అయితే ఎవరు లేరు, ఎక్స్ సర్వీస్ మెన్. మాకు చెప్పండి మేము పోము.
సరే పోయిన పోలీసు వాళ్ళకు ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళు ఏం చేయాలి అంటే దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి అందరినీ ఇంతవరకు అయితే సద్భావంతో చూసింది. కానీ ఇప్పుడు చూడాల్సింది ఎలా అంటే నన్ను చూసిన ఒక స్లీపర్ సెల్ యాక్టివేటా అన్న విధంగా చూస్తే అవునా కాదనే తర్వాత విషయం. కానీ వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళకి మేము మద్దతు అంటే ఇక్కడి పోలీసులకి మేము వాళ్ళకి హెల్ప్ చేయడానికి అన్ని విధాలా మేము మా మాజీ సైనికుల తరఫున ముందుంటామని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాము. మరి ముఖ్యంగా ఒకవేళ యుద్ధం కనుక సంభవిస్తే మా మంచిర్యాల జిల్లా ఎక్స్ సర్వీస్మెన్ యూనియన్ తరపు నుంచి ఎవరైతే 45 అండ్ బిలో ఉన్నారో కొంచెం యాక్టివ్గా ఉన్నారో మేమందరం పోవడానికి రెడీగా ఉన్నాము. అదేవిధంగా మొన్న ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారు కూడా పిలిచి మా ఎక్స్ సర్వీస్మెన్ సోదరులను అందరినీ పిలిచి ఒక మాట చెప్పడం జరిగింది. ఒకవేళ మీకు కనుక పిలుపు వస్తే మీరు మన మంచిర్యాల జిల్లా తరపున తప్పకుండా పోవాలని, మరియు ఇక్కడున్న పోలీస్ ప్రతినిధులకు కూడా మీ తోచినంత సహకారం ఇవ్వాలని చెప్పడం జరిగింది. దానికి మేము చాలా ఈ మాట చెప్పినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఓవైపు ఇటు భారత్ ఆర్మీ చీఫ్ అయితే ఒకటే చెప్తున్నారు, ఆపరేషన్ సింధూర్ అనేది కంప్లీట్గా కాలేదు, పిక్చర్ అభి బాకీ హే అన్న ఒక ఆయన మాటలు అయితే మనం విన్నాం. అంటే ఏంటి దానికి ఇంకా ఉగ్రవాదులపై ప్రతీకారం తీరలేదనుకోవచ్చా? ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఉగ్రవాదులను మట్టుబెట్టడానికే పిక్చర్ అభి బాకీ హే అన్నారు అనుకోవచ్చు. ఇప్పుడు ఏంటి అంటే మా ఆర్మీ చీఫ్ గారు అన్నారు పిక్చర్ అభి బాకీ అని. 9 స్థావరాల మీద మాత్రమే దాడి జరిగింది. కానీ అక్కడ ఎన్ని స్థావరాలు ఉన్నాయనేది ఎవరికీ తెలియదు. ఎందుకంటే నేను కూడా రిటైర్డ్ అయ్యి వచ్చి కనీసం 6 ఇయర్స్ అవుతుంది. నాకు కూడా అంతగా తెలియదు ఎన్ని ఉన్నాయనేది. ఒకవేళ ఉగ్రవాద సంస్థలు ఇంకా ఉన్నాయంటే సింధూర్ 2 కూడా స్టార్ట్ చేస్తారు, అది మాత్రం కన్ఫామ్. ఈ స్టార్ట్ చేసేది కూడా ఏ విధంగా అంటే పాకిస్తాన్ ఎటువంటి రియాక్షన్ అనేది చూపెడుతుందో దాని ప్రకారం సింధూర్ 2 ఉంటుందా, సింధూర్ 3 ఉంటుందా అనేది ఏది చెప్పలేము. ఆయన అన్నదానికి పిక్చర్ అభి బాకీయే. లేకిన్ ఒకవేళ పాకిస్తాన్ వల్ల కనుక ఎటువంటి దుశ్చర్యకు పాల్పడినా కూడా మా ఇండియన్ ఆర్మీ తరఫున నా సోదరులంతా పాకిస్తాన్లోకి వెళ్ళి ఘర్ మే గుస్కే మారంగే సాలోంకో. 2000లో జరిగిన కశ్మీరు పార్లమెంటు దాడి కావచ్చు, 2001లో జరిగిన భారత్ పార్లమెంటు దాడిలో కానీ, పఠాన్కోట్ దాడితో పాటు ఇంకా కొన్ని దాడిలో కూడా ప్రధాన కీలక వ్యక్తిగానైతే మసూద్ అజార్ ఉన్నారు. ఒకవేళ అతను అన్నట్టుగా ప్రతీకార చర్యలు తీర్చుకోవడానికి ఎటువంటి చర్యలకు పాల్పడే అవకాశం ఉందన్నట్టు మీరు భావిస్తున్నారు? మసూద్ అలీ బిన్ లాడెన్ పరిస్థితి జరుగుతుంది అని అతని అదృష్టం బాగుండి వాళ్ళ కుటుంబ సభ్యులు 10 మంది చనిపోయారన్నారు. కానీ ఇతను చావలేదు, అతని అదృష్టం. ఒకవేళ సింధూర్ 2 కనుక స్టార్ట్ అయ్యేది ఉంటే ఫస్ట్ టార్గెట్ అతనే ఉంటాడు. అతనే పోయిన తర్వాత ఇంకా స్లీపర్ సెల్స్ ఎక్కడి నుంచి యాక్టివేట్ అవుతాయి? ఏవి యాక్టివేట్ కావు. అయినా కూడా మా భారత ఆర్మీ తరఫున మన ఈ స్టేట్లలో ఎవరైతే ఉన్నారో సిఆర్పిఎఫ్ కానీ లేకుంటే పోలీసు వాళ్ళు కానీ మేము పగడబందీగా తిప్పి కొడతామనే నమ్మకం ఉంది మాకు. భారతదేశానికి ఎటువంటి హాని జరగకుండా చూసే బాధ్యత మా త్రిముఖ దళాలపైన బాధ్యత ఉంది. అది మేము ఖచ్చితంగా నెరవేరుస్తాం. దాదాపు నిన్న జరిగినటువంటి పహల్గామ్ దాడికి ప్రతిగా జరిగినటువంటి భారత వైమానిక దాడిలో మాత్రం ఎక్కడ కూడా సివిలియన్స్కి, పాక్లో సివిలియన్స్కి అయితే ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. కేవలం ఉగ్రముఖలకు సంబంధించినటువంటి 9 స్థావరాలపైన మాత్రమే భారత్ అయితే దాడి చేసింది, ఉగ్రముఖలకు సంబంధించిన స్థావరాలపై. కానీ పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయి. ఏకంగా నిన్న బార్డర్లో ఉన్నటువంటి విలేజెస్ పైననైతే దాడులకు పాల్పడింది, 15 మందిని హతమార్చింది, 57 మంది గాయాల పాలైన పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ కూడా పాక్లో భారత్ అయితే సివిలియన్స్పై దాడి చేయలేదు, కానీ పాక్ మాత్రం భారత్ సివిలియన్స్పై దాడి చేసింది. ఎట్లా చూస్తారు మరి దీన్ని మీరు? ఇప్పటివరకు ఎన్ని అటాకులు జరిగినాయో అన్నిట్లలో చాలామంది మన భారతదేశంలో సివిలియన్ చనిపోయారు. అయినా కూడా మన భారతదేశం ఏం చేసిందంటే ఓపిక సహనంతో పాకిస్తాన్ ఇప్పటివరకు వదిలిపెట్టుకుంటూ రావడం జరిగింది. అయినా కూడా వీళ్ళు ఇటువంటి చర్యలు సివిలియన్స్ మీద కాల్పులు జరపడం ఇటువంటివి చేస్తే తర్వాత పాకిస్తాన్ అనేది ఉండకుండా చేయడం జరుగుతుంది. ఇప్పటివరకైతే జరిగింది, ఇక మీదట ఇటువంటి జరగొద్దని నేను మనసారా కోరుకుంటున్నాను. ఓవైపు పాకేమో మేము ఉగ్రవాదులకు సపోర్టుగా లేమంటూనే నిన్న ఉగ్ర ముఠాకు సంబంధించినటువంటి వ్యక్తులు చనిపోతే ఏకంగా పాక్ ఆర్మీ సభ్యులతో పాటు ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి సభ్యులు కూడా పూర్తిగా అయితే వాటికి శ్రద్ధాంజలి ఘటించిన పరిస్థితులు ఉన్నాయి. ఇటు దేశాల్లో కూడా ఇతర దేశాలు కూడా పాకిస్తాన్కు సపోర్ట్ ఇచ్చే అవకాశాలు ఉంటాయా? ఏ రకంగా ఉంటాయి? అయితే మీరు అడిగిన దాన్ని బట్టి చూస్తే పాక్ నిన్న చనిపోయిన ఉగ్రవాదులకు శ్రద్ధాంజలి ఘటించడం, దీన్ని బట్టి అర్థమవుతుంది పాకిస్తాన్
ఇప్పటిదాకా పరోక్షంగా ఇచ్చింది, కానీ నిన్నటి దాంతో ప్రత్యక్షంగా నిరూపణ అయింది. వాళ్ళు ఏంటిది అంటే పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నామని. భారత్ ఇన్ని రోజుల నుంచి అన్నది ఉగ్రవాదులను పెంచి పోషించేది పాకిస్తానే అని, కానీ వాళ్ళు ఇంతవరకు దాన్ని ఎప్పుడూ బయటకు చెప్పలేదు. కానీ నిన్నటి మీడియాతోనే అయిపోయింది. దీన్ని కనుక మిగిలిన దేశాలు కూడా చూస్తే వాళ్ళకు కూడా అర్థమయ్యి ఉంటుంది పాకిస్తాన్ ఎటువంటి నీచమైన స్థితిలో ఉందో అనేది. దీన్ని బట్టి మిగిలిన దేశాలు మరి ఇచ్చేటివి వాళ్ళకి సపోర్ట్ ఇస్తాయి, కానీ మనకిచ్చేటివి మనకిస్తాయి. ఏ దేశం ఇచ్చినా ఇవ్వకున్నా మన దగ్గర ఉన్న రఫేలు, ఆర్టిలరీ, బోఫోర్స్ రెండు సరిపోతాయి వాళ్ళను మట్టు పెట్టడానికి. ఒకవేళ యుద్ధం కనుక వస్తే పాకిస్తాన్కి ఎంత మేర పాజిటివ్ అవకాశాలు ఉన్నాయి, భారత్కి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి? దీనికి మాత్రం నేను ఖచ్చితంగా కరాఖండిగా చెప్పగలను, బల్లగుద్ది చెప్తా. యుద్ధం కనుక వస్తే గెలిచేది మాత్రం ఇండియానే. ఎందుకంటే మన దగ్గర ఉన్న సైన్యంతో పోల్చుకుంటే వాళ్ళ సైన్యం చాలా తక్కువ. ఇంతకుముందు ఒకసారి ఉగ్రదాడి జరిగినప్పుడు ఉగ్రదాడి కాదు, మన యుద్ధం జరిగినప్పుడు 93,000 పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు మన చేతికి చిక్కారు. అయినా కూడా మనం స్వహృదయంతో వారిని విడిచిపెట్టడం జరిగింది. ఈసారి కనుక దొరికినా కూడా వదిలిపెట్టడం అనేది ప్రభుత్వం ఇష్టం. కానీ కాకపోతే మాత్రం యుద్ధం వస్తే మాత్రం ఇండియా గెలవడంలో ఎటువంటి సందేహం లేదు అని నేను భారత ప్రజలకు ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. ఇటు పహల్గాం దాడి తర్వాత నిన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ పూర్తిగా పహల్గాం బాధితులకు న్యాయం జరిగిందనుకోవచ్చా? నాకు తెలిసి న్యాయం ఇంకా జరగలేదు. ఇంకా స్థావరాలు చాలా ఉన్నాయని చెప్పి చాలామంది అంటున్నారు. వాటిని కూడా, నేను ఈ మాట అనకూడదు ఒక మాజీ సైనికునిగా, వాటిని కూడా కూల్చేస్తే వాళ్లకు పహల్గాం బాధితులకు న్యాయం జరిగినట్టే. దాదాపు ఈ పహల్గాం దాడిలో బాధితులకు ఇటు ఎక్స్-ఆర్మీ తరఫున మీరు ఎటువంటి సపోర్ట్ ఇస్తున్నారు? ఒకవేళ మిమ్మల్ని కనుక భారత్ ఆర్మీ రావాలని ఆదేశాలు కనుక జారీ చేస్తే ఎలా ఉండబోతుంది? లేదనుకుంటే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు మీ సపోర్ట్ ఎంత మేర ఉండబోతుంది? మీరు అడిగినట్టు భారత ఆర్మీ కనుక మాజీ సైనికులను మళ్ళీ కనుక పిలిస్తే మేము మంచిర్యాల జిల్లా నుంచి ఇంతకు ముందే చెప్పడం జరిగింది. మంచిర్యాల జిల్లా నుంచి ఎంతమంది అయితే ఎక్స్ సర్వీస్మెన్లు ఉన్నారో అందులో యాక్టివ్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారో మేమందరం పోవడానికి రెడీ. ఆల్రెడీ మేము కూడా మీటింగ్ పెట్టుకొని చర్చించుకున్నాం. ముందే చెప్పాను, ప్రేమ్సాగర్ రావు గారు కూడా పిలిచి చెప్పారు అని. ఒకవేళ పిలిస్తే పోవడానికి రెడీ, యుద్ధం చేయడానికి రెడీ. మేము దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. దేశం కోసం ప్రాణాలు ఇస్తే నా పిల్లలు కూడా గర్విస్తారు. మా నాన్నగారు రిటైర్డ్ అయిన తర్వాత కూడా యుద్ధం వస్తే పోయి ప్రాణాలు అర్పించిందన్న గౌరవం నాకుంటుంది. మళ్ళీ అందులో ముఖ్యంగా ఏంటిదంటే మీరు అడిగారు పోలీసులకు ఏ విధంగా మీరు హెల్ప్ చేస్తారు అని. పోలీసు వాళ్ళు పిలిస్తే 100% వాళ్ళతో కలిసి డ్యూటీ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఈ యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితులలో మేము వాళ్ళకు ఫుల్ సపోర్ట్ ఇవ్వడానికి రెడీ. అదేవిధంగా మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా అత్యవసర సిబ్బందికి సెలవులు కూడా రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళంటే గవర్నమెంట్ ఉద్యోగులు కాబట్టి రద్దు చేయడం జరిగింది. మాకు ఎటువంటి సెలవులు అనేటివి లేవు. మేము పోలీసు వాళ్లకు మద్దతు ఇవ్వడానికి మనస్ఫూర్తిగా మేము రెడీగా ఉన్నాం. చూడొచ్చు, ఇటు ఎక్స్-ఆర్మీ భాస్కర్ రెడ్డి అయితే చెప్తున్నది ఒకటే, ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ 2 కొనసాగుతుంది. ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఉగ్రముఖులకు సంబంధించినటువంటి స్థావరాలను ధ్వంసం చేసినప్పుడు మాత్రమే పహల్గాం బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేసినట్టు అవుతుంది అంటూ వారైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. భారత్ను కానీ ప్రధాని మోదీని కానీ ముట్టుకోవడం మసూద్ అజార్తో కాదు, ఖచ్చితంగా రానున్న రోజుల్లో బిన్ లాడెన్కు పట్టిన గతే మసూద్ అజార్కు పడుతుందంటూ కూడా వారైతే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, ఆదిలాబాద్ జిల్లా నుండి.